ఓపెన్ చెప్పండి, మీరు ముందస్తు ఎన్నికలు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? అంటే మామూలుగా 5 సంవత్సరాల తర్వాత అంటే 2019లో ఎన్నికలు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా? ముందంతస్తు ఎన్నికలు సిద్ధంగా ఉన్నాం. బాగుంటుంది అనేటువంటి విషయాన్ని కాదు, కేసీఆర్ గారికి 5 సంవత్సరాలు ప్రజలు అవకాశం ఇచ్చారు. దాన్ని పూర్తి చేసుకొని ప్రజలకిచ్చి హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత ఆయనకుంది. తన మీద తనకి ఎందుకు అపనమ్మకంగా ఉండి హామీలు నెరవేర్చుకోకుండా ముందంతస్తు ఎన్నికలకు వెళ్తున్న కేసీఆర్ గారు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. మేము ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ప్రజల వద్దనే ఉన్నాం, ప్రజా సమస్యల మీద పోరాటం చేశాం. ప్రజలకు మా మీద విశ్వాసం ఉంది కాబట్టి తప్పకుండా మేము ఎన్నికలకు ఎప్పుడు పెట్టినా సిద్ధంగా ఉన్నాం. మా వైపు కాంగ్రెస్ పార్టీ నుంచి సిద్ధంగా ఉన్నాం. మేమైతే ప్రజల మధ్యనే ఉంటాము అంటున్నారు కదా మీరు. ప్రజల మధ్యనే ఉంటున్న మీరు ఒక ప్రతిపక్ష పార్టీ నాయకురాలుగా ఇప్పటివరకు ప్రజా సమస్యల ఏ సమస్యలు మీరు పరిష్కరింపజేశారు చెప్పండి? ఈరోజు ప్రజల మధ్యన అంటే ప్రజలతో ఏ సమస్యలు వచ్చినా ఆ గ్రామంలో ఉన్న సమస్యల మీద కానివ్వండి, ఆ ప్రజలతో ఏ సమస్య, ఇప్పుడు ఉదాహరణకు మాకు ఐనోల్ గ్రామం ఉంది. అక్కడ ఆ గ్రామంలో అసైన్ ల్యాండ్స్ ఇచ్చారు. అవి మరి ప్రభుత్వం తీసుకొని డబుల్ బెడ్రూమ్స్ కడతామని చెప్పేసి ఆలోచనతో చెప్పడం జరిగింది. ఆ గ్రామం దగ్గరికి వెళ్ళడం జరిగింది ఆ ప్రజలతో. ఈరోజు ప్రభుత్వం 3 ఎకరాల భూమి దళితులకు ఇచ్చినటువంటి భూమి, 3 ఎకరాల భూమి దళితులకు ఇవ్వాల్సింది ఉన్న భూమిని తీసుకునే పరిస్థితి వద్దు. ప్రజలు తప్పకుండా ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి మాట్లాడి ఆ ప్రజల్ని చైతన్యవంతం చేసి ఆ గ్రామంలో ఆ దళితులను దున్నుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చాం. అట్లా ఏ గ్రామంలో ఎలాంటి సమస్య వచ్చినా పార్టీ పరంగా ఆర్గనైజేషన్స్ కానీ, నేను 9 మాసాలు అయింది కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి, అయినప్పటికీ కూడా పార్టీ ఇచ్చినటువంటి స్టాండ్ను కానివ్వండి, ప్రోగ్రామ్స్ కానివ్వండి, ప్రజా సమస్యల పరంగా కానివ్వండి, గ్రామంలో ఉన్న అన్ని సమస్యల మీద కానివ్వండి మరి పనిచేయడం జరిగింది. రాజకీయంగా తీసుకుంటే మీ హస్బెండ్ యాదవ్ రెడ్డి గారు 2001లో ఉప సర్పంచ్గా పనిచేసిన, రాజకీయంగా మీకు సీనియర్ అయినా కూడా రాజకీయాల్లో డామినేషన్ అంతా మీదే అంటారు. అసలు మీ ఆయనది చాలా నామమాత్ర పాత్ర, మీ డామినేషన్ ఎక్కువ ఉంటుందంటారు. ఈరోజు 2000 అంటే 95లో తను 5 to 2000 వరకు తను ఉప సర్పంచ్గా పనిచేశారు. ఆ రోజు అమీన్పూర్లో ఒక మహిళా రిజర్వేషన్ వచ్చింది. ఆ టైంలో నేను ప్రత్యేకంగా ఫస్ట్ టైం, అంటే అంతకుముందు సమాజపరంగా నేను అదే గ్రామంలో పుట్టి పెరగడం, గ్రామీణ సమస్యల మీద అవగాహన ఉండడం, మహిళల యొక్క సమస్యల మీద అవగాహన ఉన్నప్పటికీ కూడా రాజకీయాల్లో ప్రత్యక్షంగా 2001లో మహిళా రిజర్వేషన్ వచ్చింది. అమీన్పూర్ గ్రామ పంచాయతీ ఈరోజు ఆ గ్రామ పంచాయతీలో 48,000 ఓట్లు ఉన్నాయి. ఆ రోజు నేను ఒక మహిళగా ఎన్నికైనప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో గెలిచిన తర్వాత గ్రామీణ ప్రజలకి తప్పకుండా నా దగ్గరకు వచ్చి సమస్యల పట్ల నేను వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి అడిగిన దాన్ని బట్టి ప్రజలు నా దగ్గరకు వచ్చి అడిగిన దానికి నేను వాళ్ళకు సమాధానం చెప్పుకుంటూ వాళ్ళతో మమేకమై పనిచేసుకుంటూ ముందుకెళ్ళాను. యాదవ్ రెడ్డి గారు 2000 అంటే 1995 to 2001 వరకు ఉప సర్పంచ్గా చేశారు. తర్వాత డైరెక్ట్గా నేను ఎలక్ట్ అయిన తర్వాత సమస్యల మీద, చట్టం మీద, ప్రజల మీద ప్రతి ఇంటికి మనం వెళ్ళిపోయి మమేకమై పనిచేసాం. కానీ ఇందులో డామినేషన్ ఏం లేదు. ఏదైనా సమస్యలు వస్తే తను తప్పకుండా నాటి నుంచి నేటి వరకు కూడా మీదే రాజకీయంగా ఆధిపత్యం ఉంటుంది. మీ ఆయన ఎంతున్నా కొద్దిగా తక్కువగా అంటే అలాంటిది ఏం లేదండి. మహిళగా సర్పంచ్గా నాకు అవకాశం వచ్చినప్పుడు గ్రామాలలో ఉన్న సమస్యల మీద కానీ, మీటింగ్స్ కానీ, నాకు ఉన్నటువంటి ఆర్గనైజేషన్ కానీ నేను డెవలప్ చేసుకొని ఆ ఉన్న పరిస్థితిని నా కోణంలో నేను సర్పంచ్గా గెలిచిన తర్వాత నా సీట్లో భర్త కూర్చొని పరిపాలన చేయడం అనేది కాకుండా ఆయనకి మా ఇంట్లో వరకు సమాజంలో తనకుండే గౌరవం తనకి ఇస్తూ నాకు ఇచ్చిన బాధ్యతలు నేను నిర్వర్తించడం అనేది నా బాధ్యతగా నేను స్వీకరించిన. మీకు ముందు సర్పంచ్ దర్శిగౌడ్ గారు ఉండింది అక్కడ. దర్శిగౌడ్ గారు అంటే ఆయన అజమాయిషి ఎక్కువ ఉండింది. ఆయన పెత్తనంతో విసిగెత్తిపోయారు ప్రజలు కూడా. ఖచ్చితంగా కొత్త ముఖాన్ని చూడాలనుకున్నారు. అందరూ కూడా ఏకమయ్యి అప్పటి వరకు అంటే డ్వాక్రా మహిళా సంఘం గ్రూపు లీడర్గా ఉన్న మిమ్మల్ని తెర మీదకి తీసుకొచ్చారు. అందరూ తీసుకొచ్చి మిమ్మల్ని సర్పంచ్ చేశారు అంటుంటారంట. అందరి యొక్క ఆమోదంతో, అందరి యొక్క మద్దతుతోనే మీరు, అయితే అంతమంది ఏకమైనా కూడా బొటాబొటీ ఓట్లతోనే సర్పంచ్గా గెలిచారు అంటుంటారు. ఓకే, అమీన్పూర్లో 5 గ్రామాలు ఉన్నాయండి. అక్కడక్కడ కొన్ని కాలనీస్ ఉన్నాయి. 2001లో 3,230 ఓట్లు అమీన్పూర్ ఓటర్స్. అంతకుముందు దర్శన్ గౌడ్ గారు కూడా వాళ్ళ అన్నయ్య లింగం గౌడ్ అని ఉన్నారు. తను అంటే మా హస్బెండ్ ఉప సర్పంచ్ ఉన్న పీరియడ్ ఆయన 2.5 సంవత్సరాల నుండి చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత బై ఎలక్షన్లో దర్శన్ గౌడ్ గారు వచ్చారు. ఆయన ఉన్నది 3 సంవత్సరాల సర్పంచ్ దర్శన్ గౌడ్. ఆ 3 సంవత్సరాల కాలంలో ప్రజలకి ఒక నియంతలాగా ప్రజా సమస్యల మీద అవగాహన లేకుండా తను కొనసాగించిన పరిపాలన తీరుతో
ప్రజల్లో ఒక వ్యతిరేకత వచ్చినటువంటి మాట వాస్తవమే. ఈరోజు ఏ గ్రామంలో ఒక సర్పంచ్ మంచిగా పనిచేస్తేనే ఎమ్మెల్యేగా 10 సార్లు గెలవచ్చు, సర్పంచ్గా 2 సార్లు గెలవడం అనేది అంత ఆషామాషి విషయం కాదు. ఆ రోజుల్లో తన మంచితనం ఉంటే మళ్ళీ ఎన్నికల్లో తను గెలిచేవాడు. నేను ఆ రోజు గృహిణిగా ఉన్నటువంటి నేను రాజకీయాల్లో మహిళా రిజర్వేషన్ వచ్చినప్పుడు సర్లే మనకి ఆ రిజర్వేషన్లో ఈయన అప్పటికి ఉప సర్పంచ్గా ఆ గ్రామ పంచాయతీలో కొనసాగుతున్నప్పుడు రిజర్వేషన్ వచ్చినప్పుడు నేను సర్పంచ్గా నిలబడడం జరిగింది. ఒక విషయంలో ఒక సమస్య వచ్చింది. ఎందుకంటే దర్శన్ గౌడ్ గారు ఒక గ్రామీణ ప్రజలు రైతులు మహిళలు పోయి ఆ ఊర్లో నీళ్ళు ఈయన ఉప సర్పంచ్గా ఉండి ఆ గ్రామ ప్రజలకి నీళ్లు లేవు, అంటే ఇక్కడ నుంచి దూరం నుంచి ఎత్తుకోవాల్సిన పరిస్థితి 2000 వరకు కూడా ఆ ప్రాంతంలో. అయితే ఈ ఉప సర్పంచ్ స్థాయిలో ఒక ఇంజనీర్తో మాట్లాడుకొని పైప్ లైన్ వేసిన సందర్భంలో ఆయన గ్రామంలోకి వచ్చి 100 మంది ముందు అందరు మీకు నీళ్ళు కావాలా, మోరు నీళ్ళు తాగండి అని చెప్పి ఒక విషయాన్ని అనేసి అందరిని తిట్టారన్నటువంటి విషయం నాకు కూడా తెలిసింది. కొంచెం బాధేసింది. ఈరోజు ఒక ప్రజాప్రతినిధిగా ప్రజలు అడిగిన ప్రశ్నకి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత అందరికీ ఉంది. అలా ఇవ్వకపోగా ఒక నియంతలాగా ఆ రకంగా తను వాడిన పదజాలం కానీ భాషించిన తీరును కానీ నేను ఆ రోజులో రాజకీయాలు లేకపోయినా హట్ అయిన మాట వాస్తవం. నేను అదే ఇన్స్పిరేషన్గా ఉమెన్ రిజర్వేషన్ వచ్చిన రోజు కొంత రాజకీయాలంటే విముఖత చూపించినప్పటికీ కూడా ఆ యొక్క అతను అన్న తీరును, అతను అంటే అందరూ భయపడే విధానం, ఒక తన నియంత్రణ పరిస్థితులను పట్టుకొని ఎవరు ముందుకు రాని సందర్భంలో నేను ఆ రోజుల్లో లేదు ప్రజల దగ్గరికి వెళ్తే మనం డేర్గా ఇది చేసుకోవచ్చు అని ముందుకు వచ్చి ఆ రోజు నిలబడి మనం ప్రజలకి అన్నీ తిరిగి మనం ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని రెండవసారి జనరల్లో గెలవడం జరిగింది. ఓకే, మీరు అంటే దర్శన్ గౌడ్ గారి మీద వ్యతిరేకత కావచ్చు, ఏదైనా కావచ్చు, అందరి మద్దతుతో మీరు బరిలో ఒక స్వల్ప తేడాతోనే మీరు బయటపడ్డారంటారు. ఓకే, అప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు మీరు ఎక్కడ ఓటింగ్ తీసుకున్నా 90 to 95%, 80 to 85% పోలింగ్ అనేది ఉంటుంది గ్రామ పంచాయతీలో. మేము నూతనంగా రాజకీయాల్లోకి వచ్చిన రాజకీయం ఉన్నా కూడా ఆ రోజు కూడా ఆ ఉన్న 3000 ఓట్లో పోలైన 2000 ఓట్లలో మనకి 2500 ఓట్లలో కూడా మనకి ఆ రోజు 375 ఓట్స్తో మనం గెలవడం జరిగింది. ఓకే, ఇంకా మెజార్టీ వచ్చింటే బాగుండేది. అందరి మద్దతుతో నిలబడ్డారు కదా, అందరూ ఏకగ్రీవంగా సూచించారు శశికళ యాదవ్ రెడ్డి గారి పేరు, ఆవిడైతేనే బాగుంటుంది, మహిళా సంఘాల్లో ఉన్నారు కాబట్టి అందరితో చాలా మంచిగా ఉంటారనే ఉద్దేశం. అంటే అప్పటి వరకు అంటే మహిళా సంఘాల్లో ఉన్నంత వరకు శశికళ యాదవ్ రెడ్డి గారు అంటే ఒక మంచి నాయకత్వం లక్షణాలు ఉన్న లీడరు అది ఇదనే ఉద్దేశంతోనే ఆమెను రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి అందరూ కూడా సుముఖత వ్యక్తం చేశారు. వారి ఆశీర్వాదాలతోనే మీరు ముందుకు వచ్చారంటారు. ఎప్పుడైతే శశికళ యాదవ్ గారు గ్రూప్ లీడర్ నుంచి సర్పంచ్ అయ్యారో ఆవిడలోని అపరిచితురాలు బయటికి వచ్చింది అంటారు. వాస్తవం. ఎందుకంటే నేను రాజకీయాల్లోకి రాకముందు నేనేంటి, నా పరిస్థితి ఏందని చెప్పి ప్రతి ఒక్క విషయంలో అవగాహనలో ప్రజలకు తెలియదు. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్న తీరును బట్టి నేను ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఎక్కడ దుర్వినియోగం చేసుకోకుండా తప్పకుండా అభివృద్ధి విషయంలో అయితే ఏంది, కలిసిపోవడంలో విషయంలో కానివ్వండి, ఆ రకమైనటువంటి కలిసిపోయే తత్వం ఉండబట్టి ప్రజలు ఆశీర్వదించారు ఆ స్థాయికి రాగా. మీరు సర్పంచ్ అయిన తర్వాత వరుసగా దర్శన్ గౌడ్ కుటుంబం పైన 2 పర్యాయాలు మీరు గెలిచారు, విజయం సాధించారు మీరు. అంటే ఆ 10 సంవత్సరాలు ఒక గోల్డెన్ ఇయర్స్గా చెప్పుకుంటుంటారు అనమాట. ఆ 10 సంవత్సరాలు దాంతోపాటుగా నేను ఎప్పుడు కూడా ఈరోజు కూడా ఐఎమ్ లెర్నింగ్ స్టూడెంట్ కంటాను. నాకు అన్నీ తెలుసు అనుకోవడం కంటే ఎవ్రీడే నేను నేర్చుకోవాలన్నటువంటి, అంటే ప్రతి వాళ్ళ దగ్గర ఒక ప్రతిభ ఉంటుంది, దానికోసం నేర్చుకునే తీరును నన్ను ముందు తీసుకునేటువంటి నా భాగంలో అదొకటి, ముందుకు వెళ్ళడానికి అదొక భాగం అని నేను అనుకుంటున్నాను. మీరు సర్పంచ్ అయిన తర్వాతే అమీన్పూర్ పంచాయతీలో పట్టణీకరణ అనేది అభివృద్ధి చెందింది. బహుళ అంతస్తుల నిర్మాణాలు ఎక్కువగా సాగాయి. అదంతా కూడా మీ చలువే. అంటే ఆడ పట్టణీకరణ ఒక గ్రామీణ వాతావరణం అనేది ఒక పట్టణ వాతావరణంగా మారిపోయిందంటే అది మీ చలువే, మీ శ్రద్ధనే అంటారు. అయితే దాంట్లో కూడా మీ చేతివాటం లేకపోలేదంటారు. అంటే ఈ బహుళ అంతస్తుల నిర్మాణ విషయంలో కావచ్చు, వాళ్ళకి అనుమతులు ఇప్పించే విషయంలో కావచ్చు, ఇవన్నిటిలో కూడా మీరు తలదూర్చి పెద్ద ఎత్తున డబ్బు ఆర్జించారు అని అంటుంటారు. అలాంటి విమర్శలకు మీరేం సమాధానం చెప్తారు? 2001లో అమీన్పూర్ పంచాయతీలో 15,000 రూపాయలు నెలకి జీతాలు ఇవ్వడానికి కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఆ రోజు. అప్పటికే అమీన్పూర్ గ్రామ పంచాయతీలో 5 గ్రామాలతో పాటు సుమారుగా ఒక 5 నుంచి 10 కాలనీలు ఇల్లులు నిర్మించి ఉన్నటువంటి ప్రాంతం అది. 3,000 ఓట్లు అంటే మిగతా దగ్గర 1965, 70స్లో లేఅవుట్స్ చేసి ప్లాట్లుగా వాళ్ళు కొనేసుకొని డెవలప్మెంట్ లేకుండా ఖాళీగా ఉన్నటువంటి ప్లేసులే ప్లాట్లన్నీ అమ్ముడుపోయి ఖాళీగా ఉన్నటువంటి ప్రాంతమే ఎక్కువ ఉండేది. 2001 నుంచి 2005 వరకు నేను
గవర్నమెంట్ నుంచి కానివ్వండి, స్కీమ్స్ నుంచి కానివ్వండి, ప్రతి స్కీమ్ను యూటిలైజ్ చేసుకొని ఆ రోజుల్లో ఢిల్లీ వరకు వెళ్ళి పిఎంజిఎస్ స్కీమ్స్ కానివ్వండి, రోడ్ల డెవలప్మెంట్ కానివ్వండి, స్వజలధార స్కీమ్స్ తీసుకొచ్చి ప్రతి ఇంటికి నీళ్లు, ఏ ఇంటికి కూడా మహిళకు వాటర్ కనెక్షన్ లేదు గ్రామాలలో. ప్రతి దగ్గర పైప్ లైన్ వేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేసి స్కీమ్స్ బయట నుంచి తీసుకొచ్చి దాదాపు 30 నుంచి 45 కోట్ల రూపాయల వరకు బయట డిపార్ట్మెంట్ నుంచి తీసుకొచ్చిన వర్కుల వల్లనే అమీన్పూర్ ఫస్ట్ టైం డెవలప్మెంట్ అయింది. నేను ఫస్ట్ టైం సర్పంచ్గా ఉన్నప్పుడు ఎక్కడైనా అవినీతి అలాంటి పరిస్థితి ఉంటే ప్రజలు నన్ను స్వీకరించరు. సెకండ్ టైం చేశారు అవినీతి. సెకండ్ ఆ 5 సంవత్సరాలు ఇతరుల నుంచి మనం అంటే మిగతా డిపార్ట్మెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ కానివ్వండి స్కీమ్స్ కానీ అన్ని గ్రామంలోకి తీసుకొచ్చి ఒక ప్లాన్డ్గా అంటే ఏ మహిళ కూడా బయటికి వెళ్ళకుండా అండర్ గ్రౌండ్ మనకి చేయడం కానివ్వండి, వాటర్ లైన్స్ కానివ్వండి, రహదారులు కానీ నిర్మాణం చేసి మరి గ్రామీణంలో ఉన్నటువంటి సమస్యల మీద ప్రతిరోజు వాళ్ళతో మమేకం అయిపోయి ప్రతి వీధులు తిరిగి వాళ్ళతో పనిచేసిన తీరుకి ప్రజలు మరి ఆశీర్వదించడం జరిగింది. సెకండ్ టైం అంటే ఆ టైంలో నేను అవినీతికి పాల్పడి ఉంటే మరి నేను ఈరోజు పటాన్ చెరువు ప్రాంతంలో నేను గెలిచినటువంటి వ్యక్తులు నిరంతరం ఏదో రకంగా కాంప్లికేషన్స్ చేస్తున్నా కూడా ఏ రోజు ఏ పోలీస్ డిపార్ట్మెంట్తో కూడా మనం ఫోర్స్ లేకుండా సింగిల్గా ప్రజలతో మమేకం అయిపోయి చేసిన పని మీద కాన్ఫిడెంట్గా ఉండి ఆ కాన్ఫిడెంట్తోనే గ్రామ సభలు పెట్టి ప్రజలతో మమేకం అయిపోయి 5 సంవత్సరాలు పరిపాలనకు తీర్పుగా మరి సెకండ్ టైం ప్రజల్లోకి వెళ్తే గెలవడం జరిగింది. ఇందాక మీరు ఒక విషయం చెప్పారు, బహుళ అంతస్తుల పరిస్థితులు అంటే ఈరోజు అమీన్పూర్లో ఏ కాలనీ అన్నా చూసుకోండి 1965 to 75 ఆ టైంలోనే అన్ని ప్రాంతాల్లో లేఅవుట్లు చేసి ప్లాట్లుగా మరి విభజన జరిగి కొనుక్కున్న ప్రాంతమే అక్కడ 80% ఉన్నటువంటి అమీన్పూర్ గ్రామ పంచాయతీ. నేను 2001 సర్పంచ్ అయ్యే నాటికి కానీ ఆ ప్రాంతంలో 2001 నుంచి 2006 వరకు ఆ గ్రామ పంచాయతీలో చేసిన అభివృద్ధి పనులు త్రాగునీరు కావచ్చు, డ్రైనేజీ కావచ్చు, రోడ్ల విస్తరణ కావచ్చు, ఇలాంటి పనులు హైదరాబాద్కు దగ్గరగా ఉన్న రామచంద్రాపూర్ కంటే కూడా ఇతర అంటే నేను ఢిల్లీకి వెళ్ళి 15 days ఉండి స్కీమ్స్లు తీసుకురావడం కానివ్వండి, మరి డిపార్ట్మెంట్లో ప్రతి స్కీమ్ను వినియోగించుకునే తీరును కానివ్వండి, ఆఫీసర్స్తోని మమేకమై పనిచేయడంలో కానీ ఆ గ్రామ పంచాయతీలో జరిగిన అభివృద్ధి కోసం మరి హైదరాబాద్ కంటే గచ్చిబౌలిలో ఉన్న ఎంప్లాయీస్ మిడిల్ క్లాస్ వాళ్ళందరూ అక్కడ తక్కువ ధరకు కొనుక్కున్న ప్లాట్లను రీసేల్ చేసుకుంటూ అక్కడ గృహ నిర్మాణాలు చేసుకోవడం జరిగింది. అంతేగాని ఈరోజు ఏదైనా సరే నా మీద అనేక రకమైన ఎందుకంటే ఒక అభివృద్ధి జరిగి రాజకీయంగా ముందుకు పోతున్న ఒక సర్పంచ్ మీద అనేక రకమైన ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా ఏ ఆరోపణలకు కూడా ఆన్ రికార్డెడ్గా సిస్టంతో నేను ఏకపక్షంగా నిలబడి మరి ప్రజల కోసం పనిచేసి నా నిజాయితీని చాటుకొని 10 సంవత్సరాలు సుదీర్ఘంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను పరిపాలన చేసి ప్రజలతో ఈ రోజు వరకు కూడా మమేకమై ఉన్నాను. మంచి సర్పంచ్ అని పేరు తెచ్చుకున్నారా? అది ప్రజలు సర్పంచ్గా ఉన్నప్పుడు మీ నియోజకవర్గంలో కావచ్చు, మీ పంచాయతీలో కావచ్చు, ల్యాండ్ సెటిల్మెంట్ ఎక్కువ చేశారు, ఫోర్జరీ డాక్యుమెంట్లు ఎక్కువ సృష్టించారు, లిటిగెంట్ సైట్లను కూడా కొనుగోలు చేయడము, వాటిని పరిష్కరించుకొని అమ్మేయడము, ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువ చెప్పాలంటే ఒక భూ మాఫియాగా ఏర్పడిపోయారు. ఆ మాఫియాకి నాయకురాలే శశికళ యాదవ్ రెడ్డి గారు ఆ రోజుల్లో అంటారు. గడిచిన 10 సంవత్సరాలు నేను 10 సంవత్సరాలు అమీన్పూర్ సర్పంచ్గా కొనసాగిన పరిస్థితుల్లో ఏ ఒక్కరికి కూడా సెటిల్మెంట్ ల్యాండ్ చేసి డబ్బు పరంగా నేను ప్రమేయం ఉండి ₹1 పరిస్థితిలో తప్పు జరిగినా నా వైపు నుంచి ఉందని నిరూపించిన, అలాగే ఏదైతే మాఫియా ప్రభుత్వ స్థలాలు కానివ్వండి, మిగతా ఇతర స్థలాలు కానివ్వండి, నేను అక్కడ ఆక్యుపై చేయడం కానివ్వండి, సెటిల్మెంట్స్ చేయడం కానివ్వండి, ఇంకే రకమైనటువంటి ప్రమేయం నా పైన ఉందని అమీన్పూర్ పంచాయతీలో చుట్టుపక్కల కానీ ఏ ఒక్క వ్యక్తి చెప్పినా కూడా దానికి మీరు ఆధారాలు ఉంటే చూపించండి, నేను తప్పకుండా దాన్ని స్వీకరిస్తా. నేను 10 సంవత్సరాలు కూడా సామాన్యుడికి అన్యాయం జరగకుండా, ఎలాంటి సెటిల్మెంట్స్ లేకుండా, ఎలాంటి ఆక్యుపేషన్ లేకుండా మరి ఈరోజు క్లీన్ చిట్గా నేను ప్రజల్లో నించున్నాను. అది ప్రజలు నిర్ణయిస్తారు. అక్కడ ప్రాంతంలో వాళ్ళు వెళ్ళి మరి శశికళ గారు ఈరోజు ఈ ప్రాంతంలో నువ్వు ఇల్లు కట్టుకుంటే పైసలు తీసుకున్నారా, లేకపోతే ఈ ప్రభుత్వ స్థలం మీద ఆక్యుపై చేసిందా, ఈ సెటిల్మెంట్ చేసి ఆవిడ ల్యాండ్కి ఏమన్నా ఇబ్బి కలిగించిందా అన్నట్టు ఏ ఒక్కరన్నా చెప్పినట్టు జరిగితే, లేకపోతే చూపించినట్టు మీరు ప్రూఫ్ చూపించినా కూడా నేను సిద్ధంగా తల వంచుకునేదానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఓకే, సంతోషం అండి. అంటే తల వంచుకుంటామన్నారు అందరు రాజకీయ నాయకులకు, రాజకీయాల నుంచి తప్పుకుంటాను, రాజీనామా చేస్తాను, రాజకీయ సన్యాసం తీసుకుంటాను అనలేదు, ఎట్లా ఒకట్లా అంటే తల దించుకుంటాను అన్నారు. ఓకే.